అధిక వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల వరద నీరు రోడ్లపై నుండిపోతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలా గ్రామంలో పశువులను మేపడానికి వెళ్లి వరద ప్రవాహంలో వ్యక్తి గల్లంతైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. నర్మాలా క్యాంపుకు గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య ఉదయం బర్లను మేపడానికి వాగు సమీపానికి వెళ్లాడు. భారీగా కురుస్తున్న వర్షాలకు పైనుండి వరదనీరు వచ్చి ప్రాజెక్టులో చేరుతుండడంతో ఎగువ మానేరు వాటర్ ఫ్లో ఒక్కసారిగా ఎక్కువయింది. రోడ్డు దాటుతున్న క్రమంలో వరద ప్రవాహం ఎక్కువై నాగయ్య గల్లంతయ్యాడు. రోడ్డుపై వరద ప్రవాహం పెరగడంతో బర్లను మేపడానికి వెళ్లిన మరో 5గురు కూడా వాగు అవతలి ఒడ్డువైపు చిక్కుకున్నట్లుగా సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని చిక్కుకున్న వారిని కాపాడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం. డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, నీరు పంపించారు. సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్, ఎస్పీ మహేష్ బి గీతే అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నామని, వీలైనంత త్వరగా బాధితులను కాపాడుతామని జిల్లా కలెక్టర్, ఎస్పీ తెలిపారు. డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, నీరు పంపించారు.